రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిక్కారెడ్డిగూడలో బోరు బావిలో 14 నెలల చిన్నారి పడిపోయింది. ఈ సాయంత్రం 6:45 ఈ ప్రమాదం జరిగింది. అయితే సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పాట్కి చేరుకుని ప్రొక్లైనర్ల సహాయంతో సమాంతరంగా మరో బావిని తవ్వి చిన్నారిని త్వరితగతిన కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చిన్నారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా బయలుదేరాయి. మంగళగిరి నుంచి స్పెషల్ పరికరాలతో మరో ఎన్డీఆర్ఎఫ్ టీం బయలుదేరింది. కొచ్చిన్ నుంచి కూడా మరో టీం బయలుదేరుతుందని చెప్తున్నారు అధికారులు. ఇటు డిఆర్డీఓ నుంచి స్పెషల్ పరికరాలతో శాస్త్రవేత్తల బృందం బయలుదేరింది. బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఎర్త్ మూవర్స్ ని కూడా రప్పిస్తున్నారు. అన్న ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడ్డ 14 నెలల చిన్నారిని కాపాడడానికి అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుంది. ప్రొక్లైనర్ల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బోరుబావిలోనే ఆ చిన్నారి ఈ సాయంత్రం పడిపోయింది. సాయంత్రం 6:45 ఈ ప్రమాదం జరిగిందని చిన్నారి తండ్రి యాదగిరి టీవీ నైన్తో మాట్లాడుతూ చెప్పారు. చిన్నారి తన అక్క ఇద్దరు పొలం దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఆ పొలానికి దగ్గరలోనే వీళ్ళ కుటుంబం కూడా నివాసం ఉంటోంది. ఈ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు కూలీ పని నిమిత్తం వేరే ప్రాంతం నుంచి ఇక్కారెడ్డిగూడెం వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే 2 రోజుల క్రితమే ఈ బోరు బావిని తవ్వారు అని చెప్తున్నారు చిన్నారి తండ్రి. అయితే తవ్విన తర్వాత దాన్ని పూడ్చిపెట్టకపోవడం కారణంగా, దానిపైన ఎలాంటి మూత పెట్టని కారణంగా ఇవాళ ఈ చిన్నారి ఆడుకుంటూ ఆ బోరు బావిలో పడిపోయింది. దాదాపు 60 అడుగుల లోతుకి ఆ చిన్నారి వెళ్ళిపోయిందని మనకు తెలుస్తోంది. బోరుబావి చాలా లోతుకి తవ్వారు. అయితే ఆడుకుంటూ ఆ చిన్నారి 14 నెలల చిన్నారికి ఏం తెలుసు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో. ఆ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఈ బోరుబావిలో పడిపోయింది. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే వేరే కార్యక్రమం నిమిత్తం అక్కడికి వెళ్ళిన మహేందర్ రెడ్డి ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందని తెలిసిందో వెంటనే అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సాయంత్రం ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పుడు కూడా అక్కడే ఉండి అధికారులతో మాట్లాడుతూ చిన్నారిని ప్రాణాలతో కాపాడడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్ల సహాయంతో మరో బావిని తవ్వుతున్నారు. 3 ప్రొక్లైనర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. అయితే ఈలోగా పాపని కాపాడడం కోసం ఆక్సిజన్ని పైప్ ద్వారా సప్లై చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అలాగే కెమెరా ద్వారా పాప పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే పాప కనిపిస్తోందని, పాప తన చేతుల్ని కూడా ఆడిస్తోందని చెప్తున్నారు అధికారులు. ఇప్పటికే దాదాపు 4 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 5-6 గంటల పాటు కనీసం సహాయక చర్యలు కొనసాగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ బోరు బావికి సమాంతరంగా మరో బావి అంత లోతుకి తవ్వి పాపని బయటికి తీయడానికి కనీసం 6-7 గంటల సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి క్షేమంగా బయటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. విజయ్, సరిగ్గా ఎన్ని గంటలకు సహాయక చర్యలు మొదలయ్యాయి? ఎంత లోతుకి ఇప్పటి వరకు సమాంతరంగా బావిని తవ్వగలిగారు? సాయంత్రం 6 గంటలకు చిన్నారి బావిలో పడ్డాక అరగంటకి అధికారులు అక్కడికి చేరుకున్నారు. తండ్రి యాదయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులతో పాటుగా ఆ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం, దాంతో పాటు సహాయక చర్యల కోసం ఉపయోగించినటువంటి ప్రొక్లైన్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ బోరు బావికి సమాంతరంగా మరొక బావి తవ్వుతున్నారు, మరొక సొరంగం చేస్తున్నారు. అయితే ఒక హోప్ మాత్రం అక్కడ అధికారులకు కనిపిస్తుంది. దాదాపు గంట సేపటి క్రితం ఆ పాపకు సంబంధించినటువంటి చేతులు
ఆడ ఈ ఒక కెమెరాను లోపలికి పంపించి దాని ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఆక్సిజన్ కూడా ఇప్పటికే పైప్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు. పాప ఇప్పటికైతే బతికే ఉంది. ఆ పాపను ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం మాత్రం అక్కడ నుండి అధికారులు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది అంతా కూడా సమాంతరంగా దాదాపు 60 అడుగుల లోతులో ఆ బోరుబావిలో పడ్డటువంటి ఆ పాపను కాపాడేందుకు అంత దూరం ఆ లోపలి వరకు కూడా 60 అడుగుల పాటు సమాంతరంగా మరొక బావి ప్రొక్లైన్లు దాదాపు 4 పక్కల కూడా 4 ప్రొక్లైన్ల సహాయంతో ఈ దానికి సమాంతరంగా వాళ్ళు తవ్వుతున్నారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 13 అడుగుల వరకు ఇప్పటి వరకు తవ్వినట్టుగా చెప్తున్నారు. స్వయంగా మంత్రి మహేందర్ రెడ్డితో పాటుగా అక్కడ కలెక్టర్ రఘునందన్ రావుతో సహా ఉన్నతాధికారులంతా కూడా అక్కడే ఉండి పోలీస్ తో పాటు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా ఆ పాపని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కన్నీరు విలపిస్తున్నారు. ఆ పాప సడన్ గా ఆడుకుంటూ వెళ్లి అక్కడ పడింది. ఆ తల్లిదండ్రులు ఆ సమయంలో అక్కడే ఉన్నారనే విషయాన్ని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్ రైట్ విజయ్.